దైవజనునికి ఏది తెలియొద్దని చూస్తూ ఉంటాం. దైవజనునికి ఏది చెప్పకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటా అంటారు. కానీ మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన తన సేవకునికి ఏది మరుగు చెయ్యడు. శిష్యుడు గెహాజీ అనేటోడు ఒకడు, ప్రియ దేని బిడ్డలారా, ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చి కుష్టి రోగం పోగొట్టుకున్నాడు. ఆ దైవజనునికి ఆ నయమాన్ అనేవాడు వెండి బంగారాలు బట్టలు అవటి ఒకటి తీసుకొని వస్తే అవి నాకు ఏది వద్దు పంపించేశాడు. అయితే పంపించేసిన తర్వాత ఈ గెహాజీ చాటుగా పాస్టర్కి తెలియకుండా ఏం చేశాడట అంటే, వెళ్ళి ఆ నయమాన్ దగ్గర పాస్టర్ గారు ఇదిగో బట్టలు ఏమంటున్నాడు, బంగారం ఏమంటున్నాడు అని మంచిగా అవోటి ఓటి అడిగి తీసుకొని వచ్చి వాటిని ఒక చోట దాచిపెట్టుకొని ఏం తెలియనట్టుగా చేతులు దులుపుకొని వచ్చి పాస్టర్ దగ్గర నిలబడుతున్నాడు. మళ్ళీ ఏం తెలియనట్టు, అయ్యా అని. దైవజనుడు ప్రార్థన నుంచి బయటకు వచ్చి అడుగుతా ఉన్నాడు. ఎలీషా దగ్గర నిలబడగా ఎలీషా అతన్ని చూసి, గెహాజీ నీవెచ్చటి నుండి ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదని, అసలు నేను ఎక్కడికి పోలేదయ్యా. అంటే దైవజనులతో కూడా అవలీల అబద్ధాలు ఆడేస్తూ ఉన్నారండి. నువ్వు అబద్ధం ఆడినంత మాత్రం నిజం దాగిపోదు. ఇక్కడ గెహాజీ నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడనే ఉన్నానని చక్కగా అబద్ధం చెప్పేస్తా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి పోయినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఈ మాటలు వింటున్నప్పుడు భయము కలగాల. దేవుడు మరుగు చేయక సమస్తమును బయలుపరచగలడు సేవకులకి. అందరికీ కాకపోవచ్చు, ఆత్మవరములు ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు.